మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. కిషోర్ కుమార్ సంబంధించిన ఒక దూడ ఈరోజు అడవి జంతువుల చేత చంపబడింది అనేసి మాకు సమాచారం అందింది. అందిన వెంటనే ఈ సదరు ప్రాంతాన్ని వచ్చి మేము తనిఖీ చేయడం జరిగింది. ఇక్కడ ఒక నియర్లీ 1 year ఉండే ఒక దూడను క్యాటిల్ కిల్ జరిగిందనేసి నిర్ధారించినాం. తర్వాత పగ్ మార్క్ని మేము సేకరించినాం. అదే రకంగా చుట్టుపక్కల మొత్తం సరౌండింగ్స్ అంతా వెతకడం జరిగింది. దాని పగ్ మార్క్స్ ఈ చుట్టుపక్కల ఉండే తోటల్లో అంతా పడి మేము గుర్తించడం జరిగింది. ముఖ్యంగా రైతులకు తెలియజేయడం ఏమనగా ఈవినింగ్ టైమ్స్ రాత్రుల్లో ఒంటరిగా ఈ తోటల్లో కానీ సరౌండింగ్స్ ఏరియాలో కానీ తిరగకుండా ఉండే, తర్వాత సింగిల్ హౌసెస్ అంటే ఈ ఊరికి దూరంగా ఉండే హౌసెస్ కానీ, లేకపోతే ఏదైనా మనకు ఊరికి లాస్ట్లో ఉండే హౌసెస్ కానీ కొద్దిగా అలర్ట్గా ఉండాలి. అదే రకంగా మనకు అడవి జంతువుల్ని ఏ మాత్రం హాని తలపెట్టకుండా ఉండాలి. ఎందుకంటే అది పెద్ద కేసు అవుతుంది. అడవి జంతువుని ఏదైనా హాని తలపెడితే మనకి ఏదైనా క్యాటిల్ గిల్ కానీ ఏదైనా నష్టమైతే మేము మీకు దానికి సంబంధించిన నష్టపరిహారాన్ని అందించడానికి ప్రయత్నిస్తాం. మీరు ఇట్లా ఏదైనా ఇన్సిడెంట్ కానీ జరిగితే వెంటనే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అయినా మాకు కానీ తెలియజేస్తే మేము వెంటనే స్పందించి దానికి తగు నష్టపరిహారానికి ఏమేమి కావాలో అనేసి స్టెప్స్ మీకు తెలియజేస్తాం. కాబట్టి అందరూ అలర్ట్గా ఉండాలి. అడవి జంతువులను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది. కాబట్టి అందరూ సహకరించాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. థ్యాంక్ యూ.